అదే లండన్ ఐ. అమ్మ పల్లీలు కావాలా? రోస్టెడ్ పీనట్స్. ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. సో మేము ఇక్కడ ఒక థీమ్స్ రివర్ మీద రెస్టారెంట్కి వచ్చాము. నాకైతే వేడివేడిగా రైస్ ముద్దపప్పు ఆవకాయ నా అదే లండన్ ఐ. ఇప్పుడు అది ఎక్కబోతున్నాం మనం. జైంట్ విల్ అది లండన్ ఐ అంటారు, జైంట్ వీల్ అనరు. మాకు ఇండియాలో జైంట్ విల్ అంటారమ్మా. కానీ భలే ఉంది బాక్స్ లాగా. మాకు ఐర్లాండ్లో ప్రతి స్ట్రీట్లో ఆల్మోస్ట్ ఎక్కడైనా మాకు డస్ట్బిన్స్ ఉంటాయి. క్యాష్ చేయడానికి ఉంటుంది. అసలు కనిపించలేదు వెతుకు. ఈ కాఫీ కప్పులు ఎప్పటి నుంచో పట్టుకొని తిరుగుతున్నాం. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ నడిచాము ఇప్పటికి. ఇప్పటి వరకు ఒక్కటి కూడా కనిపించలేదు మాకు. చాలా క్రౌడెడ్గా ఉంది కదా, తొందరగా వెళ్దాం. ఇప్పుడు ఆ వీల్ వరకు నడవాలి. ఇది ఏంటి వెస్ట్మిన్స్టర్? ఇది వెస్ట్మిన్స్టర్ బ్రిడ్జ్. నేను భలే చెప్పేసాను. సీలో అంటే కార్నర్. పల్లి బ్యాచ్. అమ్మ పల్లీలు కావాలా? రోస్టెడ్ పీనట్స్. ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. బట్ కూడా వ్యూ బాగుంది. స్టార్ట్ అవడం కాదు, అది తిరుగుతూనే ఉంటది, మనకు కనపడదు తిరుగుతున్నట్టు. మాకు ఫైనల్ వెనకాల లండన్ ఫైనలీ ట్రాష్ కనిపించింది. నడిసి 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 ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వచ్చామమ్మ. ఆ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వచ్చాము ఇప్పుడు. అసలు ఇక్కడ నుంచి నుంచొని దిగచ్చు. అక్కడ కదా, క్యూస్ కడుతున్నారు. లెట్స్ గో. ఇప్పుడు మనం లండన్ ఐకి వెళ్తున్నాం పదా. చూసాం, మళ్ళీ నార్మల్ అయినప్పుడు చూసాం, మళ్ళీ సన్నీగా ఉన్నప్పుడు ఎండ వచ్చినప్పుడు. 5-10 minutesలోనే ఎన్ని వెదర్స్ మారిపోయినాయి కదా. ఇలానే ఉంటుంది లండన్ వెదర్. ఐరిష్ వెదర్ కూడా ఇలానే ఉంటుంది. ఇళ్ళల్లో కూడా అంతగా బాగుంది. అండ్ నెక్స్ట్ మనది ఏంటి తెలుసా, ఫెర్రీ ఎక్కబోతున్నా. యా, క్రూజ్. ఏమి ప్లాన్స్ నీకు చెప్పలేదు, ఒకటి అయ్యాక ఇంకోటి, ఒకటి అయ్యాక ఇంకోటి.
ఇక్కడ ఒక థీమ్స్ రివర్ మీద రెస్టారెంట్కి వచ్చాము. వెనకాలది బిగ్ బెన్ అండ్ ఇక్కడేమో లండన్. బ్యాంక్ పర్ అవర్ £3 అన్నమాట రెంట్. బట్ ఇలా తీసుకునేటప్పుడు డిపాజిట్ £20 తీసుకునేది. నేను ఇది రిటర్న్ చేయకపోతే అది రిటర్న్ చేస్తాను, మళ్ళీ ఎన్ని అవర్స్ ఓకే. కానీ పవర్ బ్యాంక్కి కూడా ఛార్జింగ్కి కూడా డిపాజిట్ అట్లుంటుంది మనతో. నేను అతని దగ్గరికి వెళ్ళానే, నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో చూసాను ఐప్యాడ్ ఛార్జింగ్ పెట్టుకున్నాడు. ఐఫోన్ ఛార్జర్ కదా, డ్యూ బై ఎనీ ఛాన్స్ అది ఐఫోన్ ఛార్జర్ అంటే నో యూ హ్యావ్ టు రెంట్ డౌన్ స్టేర్స్ అని చెప్పాడు. మన ఫుడ్ వచ్చిందా? కమాన్ మమ్మీ. నాకైతే వేడివేడిగా రైస్ ముద్దపప్పు ఆవకాయ తిన్నాను. నాకు కూడా చెప్పాలంటే, బట్ మనకి వేరే చాయిస్ లేదు. నెక్స్ట్ మనం వెళ్ళే యాక్టివిటీ క్యాచ్ చేయాలంటే టైంకి ఏదో ఒక బర్గర్ తినాలి. ట్రూ. అంటే దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కదా. అండ్ ఇది చాలా మంచి ఫేమస్ ప్లేస్ బికాజ్ పబ్ ఆన్ థేమ్స్ అని చెప్పేసి మనకి మంచిగా బిగ్ బెన్ వ్యూతో, వెనకాల బిగ్ బెన్ ఉంది, అక్కడ బిగ్ బెన్ వ్యూతో, అక్కడ లండన్ ఐ వ్యూతో. యా, మంచి వ్యూ పాయింట్. నైట్ టైం అండ్ ఇది ఫెరీ కదా, లైక్ వాటర్ మీద ఫెరీ ఇది థేమ్స్. అక్కడ బిగ్ బెన్ ఉంది చూడు. నైట్ లైటింగ్స్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ. నైట్ టైం ఇక్కడ ఇంకా బాగుంటుంది, ఫుల్ లైటింగ్స్ వేస్తారు కాబట్టి. అమ్మో నా వల్ల కదలే నైట్. ఇప్పుడే చాలా చలి. ఏం తీసుకొచ్చావు ప్రీతు? మేనేస్, ketchup, vinegar and ketchup. వెరీ గుడ్. సో మనం ఇప్పుడు డిగ్గించేద్దాం. తోలే అంటుంది. దానికి కూడా భయపడతావా? ఇది కాదు, ఇది సీగలే, చిన్న సీగల్ లాగుంది. తోలి నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇది చిన్న సీగల్ లాగుంది. చెయ్యిలోంచి లాగేసుకొని అటాక్ చేస్తాయి అవి. ఇంకా అర్థం కాదు. మరి నాకు ఒకసారి జరిగింది. కోతుల్లా చదువుతావేంటి? కోతులకు భయపడతాం. అటు పెడుతుంది ఫ్రై. ఇంకా ఇప్పుడు ఫెర్రీ ఎక్కుతున్నామా? మనం ఎక్కడ కూర్చుందాం డిసైడ్ చేసుకుందాం కదా. ఓకే, మంచి ప్లేస్ ఎత్తుకు. పైకి వద్దు, కింద మంచి ఫ్రంట్లో కూర్చుందామా? ఇది ఫ్రంటా బ్యాక్? ఫెర్రీ చూడు ఎంత బాగుందో లోపల. అక్కడ వ్యూ లేదుగా, అది పైన ఇలా ఉంది బోట్. ఇక్కడ బాగుంది చూడు. మీకు అసలు స్పాట్స్ కూడా తెలియదు. ఇక్కడ మామ్ కూడా ఉంది, హీటర్స్ ఉన్నాయి. అట్లీస్ట్ మనం అప్ స్టేర్స్ కూర్చోట్లేదు. అవును. ఇప్పుడు మీకు ఒక చిన్న అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు వరకు మీరు చూసిన దాంట్లో మేము మార్నింగ్ చేంజింగ్ ఆఫ్ గార్డ్స్కి వెళ్ళాము, తర్వాత మీరు చూసినట్టు లండన్ ఐకి వెళ్ళాము. అక్కడే ఉంది లండన్ ఐ. యా, అందులోకి వెళ్ళాం. సో లండన్ ఐ అయ్యాక లంచ్ చేయడానికి వెళ్ళాం. ఒక పబ్ ఆన్ థేమ్స్ అని చూపించాము కదా లండన్ ఐలో, దానికి వెళ్ళాము. సో ఇప్పుడు ఫైనలీ క్రూజ్లోకి వచ్చేసాము. టైం అంతా 2:59 అవుతుంది ఎగ్జాక్ట్లీ. మన ఇండియన్ టైం 8:30 అవుతుంది. నేను క్రూజ్ సన్సెట్ అవ్వకముందే బుక్ చేసా, బికాజ్ సన్సెట్ అవుతుంటే మనకు కొంచెం చీకట్లో ఏం కనపడదు కదా. ఇక్కడ 4:35 కల్లా సన్సెట్ అవుతుంది. సో లిటరలీ ఐ థింక్ మనం గోల్డెన్ అవర్ కూడా క్యాచ్ చేస్తాం సన్సెట్ అయ్యేటప్పుడు క్రూజ్. పైన ఈ లోపల థియేటర్ వేసారు గట్ట బాగుంది. అది సిటీ క్రూయర్స్ అని, అది కూడా బాగానే ఉంది. కానీ పైన కూర్చోవాలంటే ఎక్కడైనా పైన, దీనికైనా పైన ఉంది, పైన వెళ్ళారు జనాలు. వద్దు నాకు.
లండన్ బ్రిడ్జ్ అనుకుంటారు ఇండియాలో, కానీ ఇది లండన్ బ్రిడ్జ్ కాదు, దీన్ని టవర్ బ్రిడ్జ్ అంటారు. కాదు, లండన్ బ్రిడ్జ్ వేరే బ్రిడ్జ్ ఉంది, లండన్ బ్రిడ్జ్ అనేది సపరేట్ వేరే బ్రిడ్జ్ ఉంది. సో ఇది లండన్ బ్రిడ్జ్ కాదు, ఇది టవర్ బ్రిడ్జ్. ఓకే, కిందకి వెళ్దాం పదా. సో దీన్ని టవర్ బ్రిడ్జ్ అంటారు లండన్లో. చాలామందికి మిస్కన్సెప్షన్ ఏంటంటే టవర్ బ్రిడ్జ్ని లండన్ బ్రిడ్జ్ అంటారు చాలామంది దాన్ని. బట్ అది లండన్ బ్రిడ్జ్ కాదు, లండన్ బ్రిడ్జ్ అనేది వేరే సపరేట్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, దీన్ని టవర్ బ్రిడ్జ్ అంటారు. అండ్ టవర్ బ్రిడ్జ్ మధ్యలోంచి అలా రెడ్ లండన్ బస్ వెళ్ళేటప్పుడు పిక్చర్ తీసుకుంటే గుడ్ లక్ అని అన్నారు. అదొక థింగ్. పర్లేదు, మీరిద్దరు తాగండి, నేను కాఫీ లవర్ కాదు. ఎలా కాఫీ పౌడర్ అని అడుగుతున్నా. అమ్మ కాఫీ పౌడర్తో లేదు, ఓన్లీ ఇక్కడ బ్లాక్ కాఫీ తాగుతారు అనుకుంటా. మేము అడిగినందుకు మిల్క్ ఇచ్చారు, కొంతమంది మిల్క్ ఉంటుంది, సపరేట్గా హాట్ మిల్క్ ఉండదు. హాట్ మిల్క్ అంటారు లేదు ఇక్కడ. ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకొచ్చి కూల్ మిల్క్ అలానే ఉంటుంది, వీళ్ళు డైరెక్ట్ కోల్డ్ మిల్క్ వేసేసుకుంటారు. అదిగో టవర్ బ్రిడ్జ్ మంచి వ్యూతో మన కాఫీ. A much cheaper alternative than buying property. Property is very, very expensive in this part of the river. I'll give you an example. You see the green apartments on your left, the one with the circular roof. The ఆడాళ్ళు మీకు జోహార్లు. టవర్ బ్రిడ్జ్, మేము ఇప్పుడు టవర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము. మళ్ళీ ఫెర్రీ రివర్స్ రిటర్న్ వెళ్తుంది. సో బ్యూటిఫుల్ కదా. సో టైం ఇప్పుడు 4:42 అవుతుంది, అయినా బయట డార్క్ అయిపోయింది అప్పుడే. బట్ టవర్ బ్రిడ్జ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. The Royal Festival Hall, the last remaining building from the Festival of Great Britain in 1851. A post-war ఈ morale. బ్రిడ్జ్ లేడీస్ బిల్డ్ చేశారు. Over the years, some of the world's greatest have performed inside the అడగడం మానేసే మళ్ళీ ఈ బ్రిడ్జ్ అంటుంది. Elton John, Michael Jackson, Frank Sinatra, Pavarotti, కష్టపడి and వాటర్ have all performed inside the Royal Festival Hall, said to be one of the finest concert halls in Europe. The pier, we'll go into the pier very shortly. ఫైనల్లీ The last buildings that I'll mention are ahead of us, the Houses of Parliament, and of course what's known throughout the world as Big Ben. And I'm sure that we all call the clock tower Big Ben. Its official name, the Elizabeth Tower. And the name Big Ben is given to the bell inside the chimes on the hour. It's a lovely building, Parliament. Whilst you're here at Westminster, I'd highly recommend
Taking a walk around that building, there's lots of detail to ఇక్కడ it. You cannot see వెరైటీ from మోడల్స్ the లో river. క్రూసియస్ ఉన్నాయి అన్నమాట. అంటే ships. But now we're going to City kindly cruise ask that అదైతే. you remain seated, or if you are standing, hold on. Be aware that there could be a slight bump. అదిగో లండన్ అయ్యి అదే ఎక్కాము. As I've mentioned, this boat is now out of service. ఇప్పుడు ఫెరీ నుంచి బయటకు వచ్చేసాక మళ్ళీ సేమ్ ప్లేస్, దీన్ని క్లాక్ అంటారు కదా, ఏం క్లాక్ అంటారే, బిగ్ బ్యాన్ క్లాక్ దగ్గరికి వచ్చేసాము. నైట్ టైం వచ్చేసరికి ఇంకా చాలా బాగుంది, చాలా వ్యూ ఉంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాయి. లైట్స్ కానీ అన్ని చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట లండన్. ఇప్పుడు కెమెరాలో అంత తెలియట్లేదు కానీ మా ఓన్ రియల్ ఐస్ తో చాలా బాగుంది. కెమెరాలో మీరు చూసేది ఓన్లీ ఒక 10% అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నైట్ టైం కదా. సో అది బిగ్ బెన్ క్లాక్ ఇలా తిరిగితే అక్కడ లండన్ అయి ఉంది. ఇది వెస్ట్మిన్స్టర్ బ్రిడ్జ్ అన్నమాట. దాని మీద వెస్ట్మిన్స్టర్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇది యాక్చువల్లీ కొంచెం డాజీ బ్రిడ్జ్. ఏంటో ప్రీతు, ఇంకొక మాట చెప్పడం మర్చిపోయాను. ఇడు ప్రీతు, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాము? తినడానికి కాదు, ఏదో ప్లేస్ చెప్పారు, అది ఇంకో యాక్టివిటీ ఉంది. ఇక్కడ డిన్నర్ ఎన్నింటికి అడుగుతున్నారు తెలుసా మా పిల్లలు? 5:15 క్లాక్ లో చూపిస్తా, ఆగండి. 5:15కి ఇక్కడ చీకటి పడిపోయింది. 5:15కి ఇక్కడ చీకటి పడిపోయింది. అంటే ఆ ప్రోగ్రామ్ అయిపోయాక హోటల్స్, అంటే ఐ మీన్ రెస్టారెంట్లు క్లోజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడే వెళ్దాం అంటున్నారు. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే, ఎంజాయ్ చేసినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఇప్పటి వరకు వీడియో చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. And comment below. బాయ్.